ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఆదికాండము 16వ అధ్యాయం చదువుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య, మీకు స్తుతులు ప్రభువా. నాయన ఈరోజు ప్రభువా ఆదికాండము 16వ అధ్యాయం చదవడానికి ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానమును దయచేయండి. నాయన ప్రతి వచనము మాకు అర్థమైనట్లు మీరు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత మీరు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 16వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్లను ఓపెన్ చేయండి. బైబిల్ లేని వారికి ఈ స్క్రీన్ మీద వాక్యం చూపించబడుతుంది. దయచేసి దాన్ని ఫాలో అవుతూ నాతో పాటు కలిసి చదవగలరు. ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహోయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య, మీకు స్తుతులు ప్రభువా. నాయన ఈరోజు ప్రభువా ఆదికాండము 16వ అధ్యాయం చదవడానికి ప్రభువా మీరు జ్ఞానం ఇచ్చారు, మీకు స్తుతులు నాయన. ఇలాగేనైనా ప్రతిరోజు ప్రతి అధ్యాయం చదవడానికి మీరు జ్ఞానం ఇవ్వమని, సమస్త మహిమ ఘనత మీరు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా రేపు కలుసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం చదువుకుందాం. అంతవరకు సెలవు.